చాలామంది క్లయింట్లు వస్తూ ఉంటారు. సార్ మనం ఒక బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం, 20 ఏకర్స్ మంది, స్టార్టింగ్ ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్. సో మనకి ఒక మంచి బ్రోచర్ కావాలి సార్, ఒక కాన్సెప్ట్ కావాలి, దాంట్లో ఒక స్టోరీ టెల్లింగ్ ఉండాలి, మనది ఒక యూనిక్ వేలో ఉండాలి సార్, అందరికంటే రొటీన్గా ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి అని చెప్తుంటారు. ఓకే సార్, చేద్దామని మాకు ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. కాకపోతే ఎక్కడ పోతుందంటే, సార్ మాకు ఒక 4 పేజెస్ బ్రోచర్ మాత్రమే కావాలి, లేదంటే ఒక 8 పేజెస్ బ్రోచర్ కావాలి, సరిపోతుంది సార్ మనం చేసే ప్రాజెక్ట్కి అని అంటారు. అంతే, మీరు చెప్పిందంతా ఒక్కసారి అంతే ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది. సార్ మనము చేసేది 20 ఏకర్స్ ప్రాజెక్టు. సో మనకి అట్లీస్ట్ ఒక 12 పేజెస్ బ్రోచర్ చేస్తే మీరు అనుకున్నట్టు స్టోరీ టెల్లింగ్ చెప్పచ్చు, ప్లస్ వచ్చేసి ఒక కాన్సెప్ట్, ఒక థీమ్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో మనం అట్లీస్ట్ 12 పేజెస్ ఆర్ 16 పేజెస్ అలా చేయాలి సార్ మనం చేసే 20 ఏకర్స్ ప్రాజెక్టు. లేదంటే ఒక 10 ఏకర్స్, ఒక 13 ఏకర్స్ ప్రాజెక్ట్కి వేరియేషన్ ఏముంటుంది సార్? 13 ఏకర్స్ ప్రాజెక్ట్ వచ్చేసి 8 పేజెసే ఉంటుంది, 10 ఏకర్స్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 8 పేజెసే ఉంటుంది. ఇంకా వాళ్ళ బ్రోచర్కి మన బ్రోచర్కి ఏం వేరియేషన్ ఉంటుంది, అందులో స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పగలము అని చెప్తుంటాం. సో యాక్చువల్గా ప్రతి ఒక్క ఏజెన్సీ వచ్చేసి మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయదు. సార్ ఓకే సార్, చలో మనం 8 పేజీ ప్రాజెక్ట్ చేసేద్దాం అని చెప్పేసి ఏం లేదు, ఉన్న బ్రోచెస్ని దాన్ని అటు ఇటు మాడిఫికేషన్ చేసేసి క్లోజ్ చేసేస్తూ ఉంటారు. కానీ మేము అలా కాదు, మేము ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లయింట్కి. సార్ మనం చేసే ప్రాజెక్టు 20 ఏకర్స్. సో ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్రాజెక్టు. మనము ఒక స్టోరీ టెల్లింగ్తో వెళ్దాం, ఒక కాన్సెప్ట్ వేలో వెళ్దాం, దాన్ని ఇలా ప్లాన్ చేద్దాం, ఈ థీమ్ తీసుకుందాం. సో మనం ఒక బటర్ఫ్లై థీమే ఎందుకు చేయకూడదు, లేదంటే ఒక మ్యూజిక్ థీమ్ ఎందుకు చేయకూడదు, లైక్ ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాం. ఒక నేచర్ అనేది రెగ్యులర్ ప్రతి ఒక్క ఓపెన్ ఫ్లాట్కి నేచర్తో చేస్తుంటారు. సో మేము అలా కాదు, డిఫరెంట్గా ట్రై చేస్తూ ఆ డిఫరెన్షియేషన్స్తో మళ్ళీ మేము ఒకవేళ క్లయింట్కి నీడెడ్ అయితే ఒక 4 పేజెస్ ఎక్స్ట్రా పెంచైనా సరే, సార్ మేము వీటికి ఛార్జ్ చేయము, కాంప్లిమెంటరీ కింద తీసుకోండి, పర్లేదు, మీకు మంచి సేల్స్ జరిగితే మీరు అనుకుంటే బడ్జెట్ రిలీజ్ చేయండి, లేదంటే నో ఇష్యూ, మనము బడ్జెట్తో వెళ్దాము, ప్రింటింగ్ గురించి ఆలోచించకండి, కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుందో, మీరు అనుకున్న దానికంటే ఒక 20% ఎక్స్ట్రా అవ్వచ్చు. సో అలా చెప్పి అలా క్లోజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ క్రియేషన్ జోన్.